ఆ జిల్లాలో బోట్ల మిస్సింగ్ వ్యవహారం పొలిటికల్ వివాదానికి తెరలేపిందా? ఓ రాజ్యసభ సభ్యుడు ఈ వివాదంలో అడ్డంగా బుక్కయ్యారా? తనకు సంబంధం లేదు అని చెప్పుకున్న మత్స్యకారులు వినడం లేదా? దొరికిందే సందు అంటూ ఈ వ్యవహారాన్ని తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? తమ కట్టుబాట్లు ఎదిరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మత్స్యకారులు మరోసారి రుజువు చేశారా? మత్స్యకారి గ్రామాలపై ఎంతో పట్టున్న ఆ రాజ్యసభ సభ్యుడు నెక్స్ట్ తీసుకోబోతున్న స్టెప్ ఏంటి? ఇందుకీ బోట్ల మిస్సింగ్ వ్యవహారం ఏంటి? పొలిటికల్ వివాదానికి గల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. నెల్లూరు జిల్లాలోని మత్స్యకార గ్రామాలు పొలిటికల్ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 160 కిలోమీటర్ల సుదూర తీర ప్రాంతం ఉంది. 140కి పైగా తీర ప్రాంత గ్రామాలున్నాయి. ఇక్కడ మత్స్యకారుల కట్టుబాట్లు డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ వాళ్లు చెప్పిందే వేదం, చేసేదే న్యాయం. అక్కడికి పొలిటికల్ ఎంట్రీ ఉండదు. పోలీస్ వ్యవస్థ పెద్దగా పనిచేయదు. వాళ్ళంతా కలిసి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే ఓట్లు కూడా పడతాయి. తమ పెద్ద కాపులు ఏం చెబితే అదే చేస్తారు మత్స్యకారులు. ఎన్నికల సమయంలో అక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం ఎవరికీ పెద్దగా ఉండదు. ఏకధాటిగా తామంతా గ్రామం కట్టుబాటు అయినా దురాయిలో ఏమనుకుంటే అదే చేసేస్తారు మత్స్యకారులు. అలాంటి మత్స్యకార గ్రామాల్లో బోట్ల వివాదం ఇప్పుడు చిచ్చురేపింది. అయితే కృష్ణపట్నం పోర్టు, మైపాడు పరిసర ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన 4 బోట్లు దొరికాయి. దీంతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో వాటిని మత్స్యకారులు నిర్బంధించారు. దాదాపు 8 నెలల నుంచి ఆ బోట్లు అక్కడే ఉన్నాయి. జిల్లా అధికారులు దీనిపై చర్చలకు పిలిచినా వాయిదా పడుతూనే వస్తున్నాయి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాకే బోట్లను వదిలిపెడతామని మత్స్యకారులు పేర్కొన్నారు. దీంతో ఆ బోట్లకు మత్స్యకార కాపు పెద్దల్ని నియమించారు. వారి సంరక్షణలోనే ఈ 4 బోట్లు ఉన్నాయి. ఇటీవల ఈ 4 బోట్లను తమిళనాడు మత్స్యకారులు ఎత్తుకెళ్లడం హాట్ టాపిక్గా మారింది. తమిళనాడు జాలర్లకు సహకరించింది మత్స్యకార గ్రామాల పెద్ద కాపులేనంటూ మత్స్యకారులందరూ ధ్వజమెత్తడం చర్చకు దారితీసింది. ఇక మత్స్యకార పెద్ద కాపులో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావుకు పేరును ప్రస్తావించడం హాట్ టాపిక్గా మారింది. 2 నెలల క్రితం నుంచి తమిళనాడు జాలర్లు ఈ బోట్లు ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ చేశారని, అందుకు బీఎంఆర్ సహకరించారంటూ వారు చెప్పుకొచ్చినట్లు సమాచారం. దీంతో మత్స్యకార గ్రామాల్లో వివాదం నెలకొంది. వాస్తవానికి తీర ప్రాంత గ్రామాల్లో బీఎంఆర్కి మంచి పట్టుంది. తీరంలో హెచ్చరీ పరిశ్రమలు బీద మస్తాన్రావుకి ముమ్మరంగా ఉన్నాయి. మత్స్యకారులతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ బోట్ల మిస్సింగ్ వ్యవహారం ఆయనకి చుట్టుకుంది. ఈ వ్యవహారం వెనుక బీఎంఆర్ హస్తం ఉందంటూ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుగుబాటు చేయడం హాట్ డిబేట్స్కి కారణమైంది. ఇక ముత్తుకూరులోని ఓ గ్రామానికి పోలీసులు వెళ్లగా అక్కడ బీఎంఆర్పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మస్తాన్రావు హస్తం లేదంటే తాము నమ్మవని, ఒకవేళ ఆయనే వచ్చి ఆ బోట్లను వదిలేయమని చెప్పి ఉంటే తాము వదిలేసేవాళ్లమని కూడా మత్స్యకారులు అన్నారు. అయితే తనకు ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదంటూ బీద మస్తాన్రావు ఓ వీడియోని రిలీజ్ చేశారు. కేవలం కొంతమంది కల్పితమేనని, మత్స్యకారులకు తొలి నుంచి అండగా నిలిచింది తానేనని చెప్పుకొచ్చారు. మత్స్యకారులకు నష్టం చేకూర్చే పని తాను ఎప్పుడూ చేయనంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఘటనపై విచారణ చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరినట్టు ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఈ ఇష్యూపై కలెక్టరేట్లో జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేసి ఇకపై తమిళనాడు బోట్లు ఇక్కడికి రాకుండా నిఘా పెంచుతామని మంత్రి వెల్లడించారు. అయితే ఇవేమీ మత్స్యకారులకు ఊరటనివ్వడం లేదట. బోట్ల మిస్సింగ్ వెనుక గుట్టు రట్టు చేయాల్సిందేనని మత్స్యకార గ్రామస్తులు గట్టిగా శపథం కాచారట. ఇక మరోవైపు జిల్లాలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న వైసీపీ దొరికిందే సందంటూ ఈ వ్యవహారంలో తలదూర్చింది. జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్ని ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ గలమెత్తిన వైసీపీ ఈ ఇష్యూని పక్కకు పెట్టి మత్స్యకారుల బోట్ల మిస్సింగ్పై పడింది. జిల్లా అధ్యక్షుడు కాకానీతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మత్స్యకార గ్రామాల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు.
మరోవైపు తీర ప్రాంతంలోని మత్స్యకారుల ఓట్లను తమ వైపుకు తిప్పుకునేందుకు వైసీపీ ట్రై చేస్తోందట. తీర ప్రాంతంలో కేవలం నెల్లూరు జిల్లానే కాకుండా నెల్లూరుతో పాటు తిరుపతి, ఒంగోలు, బాపట్ల జిల్లాల మత్స్యకారుల్ని వైసీపీ గూటికి తిప్పుకునేందుకు ఈ బోట్ల మిస్సింగ్ వ్యవహారాన్ని బూచిగా చూపిస్తోందట. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం హస్తం ఉందని మంత్రి లోకేష్కు తెలిసే బీఎంఆర్ ద్వారా బోట్లను మిస్సింగ్ చేపించారంటూ కాకాని ఆరోపించడం హాట్ టాపిక్గా మారింది. బీద మస్తాన్రావుకు తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాల్లో హెచ్చరీస్ ఉండటం, అక్కడ ప్రభుత్వాల ఒత్తిడి వల్లే బోట్ల మిస్సింగ్ వ్యవహారం జరిగిందనేది వైసీపీ నేతలు చెప్పుకొస్తున్న మాట. దీంతో జిల్లాల్లో పొలిటికల్ వార్ గట్టిగా నడుస్తోంది. మొత్తానికి మత్స్యకార గ్రామాల్లో నెలకొన్న ఈ వివాదం చిలికి గాలివానలా మారుతోంది. బోట్ల మిస్సింగ్ వెనుక హస్తం ఉందంటున్న పెదకాపుల్ని ఆయా గ్రామాల్లోని ఓ దేవాలయంలో ఉంచారట మత్స్యకార గ్రామస్తులు. ఏప్రిల్ 1వ తేదీన తీర ప్రాంతంలోని 140 గ్రామాలకు చెందిన పెదకాపులు ఇసుకపల్లి లేదా జువ్వలదిన్నె ప్రాంతాల్లో మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం. అప్పటి వరకు గ్రామాల్లోకి ఎవర్నీ రానివ్వమని పట్టుబట్టి కూర్చున్నారట మత్స్యకార గ్రామస్తులు. వాస్తవానికి పాలిటిక్స్లో చిన్న ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మత్స్యకార గ్రామాల్లో మాత్రం ఇది ఇప్పుడే సమసిపోయే వివాదం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఇష్యూని పార్టీలకు అతీతంగా పరిష్కరించాలి. కానీ దీన్ని పొలిటికల్ చర్చకు తెరలేపితే తీవ్రంగా నష్టపోవాల్సొస్తుందని అంటున్నారు. మరి ఈ బోట్ల మిస్సింగ్ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో, బీఎంఆర్ ఈ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.